రైలు హైజాక్ ఘటనలో పాకిస్తాన్ సైనిక ఆపరేషన్ కొనసాగుతోంది. బలోచ్ లిబరేషన్ ఆర్మీ అదుపులో ఉన్న బందీల్లో 80 మందిని సైనిక బలగాలు సురక్షితంగా కాపాడాయి. వారిలో 43 మంది పురుషులు, 26 మంది మహిళలు, 11 మంది చిన్నారులు ఉన్నారు. మిలిటెంట్ల అదుపులో ఇంకా 100 మందికి పైగా ఉన్నట్లు తెలుస్తోంది. పాక్ సైన్యం మిలిటెంట్ల మధ్య భీకరంగా కాల్పులు కొనసాగుతున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు 13 మంది మిలిటెంట్లు చనిపోయినట్లు పాక్ సైన్యం ప్రకటించింది. బలోన్ ప్రాంతంలో రైల్ ట్రాక్ను పేల్చిన BLA మిలిటెంట్లు క్వెట్టా నుంచి పెషావర్కు వెళుతున్న జాఫర్ ఎక్స్ప్రెస్ను తమ నియంత్రణలోకి తీసుకున్నారు. దాదాపు 300 మందిని బందీలుగా పట్టుకున్న BLA 30 మంది సైనికులను చంపినట్లు పేర్కొంది. రైల్లో ఎక్కువగా పాక్ సైనికులే ఉన్నట్లు తెలిపింది. తమపై మిలిటరీ ఆపరేషన్ చేపడితే బందీలను చంపుతామని BLA బెదిరించింది. బందీలను విడిచిపెట్టాలంటే బలోచ్ రాజకీయ నేరస్తులు, అదృశ్యమైన పౌరులు, కార్యకర్తలను విడుదల చేయాలని డిమాండ్ చేసింది. అందుకోసం BLA 48 గంటల గడువు విధించగా వెంటనే అప్రమత్తమైన పాక్ ప్రభుత్వం సైనిక ఆపరేషన్ చేపట్టింది.